స్వాగతం. రైతు బాంధవుడు, ప్రజలందరూ మెచ్చిన నాయకుడు, మహనీయుడు, జననేత, అందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఆ మహనీయుని జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మండల కన్వీనర్లు రవీంద్రారెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి మరియు లోకేష్ రెడ్డి, మండల ఎంపీపీ జగన్మోహన్ మరియు వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి మరియు కోఆర్డినేట్ ఫయాజ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దూరం రండి, కొంచెం దూరం రండి. విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఒక్క మెసేజ్ పెట్టినాం మనం ఈరోజు. మనము ఈ ఎన్నికలు అయిన తర్వాత మన స్ట్రెంత్ ఏమి, మనము ఏమి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మెసేజ్లు అందరూ పాటించి ప్రతి పంచాయతీ నుంచి కూడా మన కుటుంబ సభ్యులందరూ విచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన దివంగత నేత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొనసాగించాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏమి అని 2004లో రైతు అంటే ఏమి, రైతులకు రుణమాఫీ, ఇన్సూరెన్సు, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రపంచంలో లేనటువంటి పథకం, ఫీజు రియంబర్స్మెంటు, మరి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు మరి ఏ విధంగా అయితే హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ పెట్టిన ప్రియతమ మహనీయుడు మన యొక్క ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు. ఇవే ఈ రోజుకి కూడా దానిని తిప్పుకుంటూ మిగతా ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు. కానీ ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇంతవరకు కూడా ఎవరు కూడా తీసేసే సాహసం కానీ, ఇంతకంటే మంచి చేసే సాహసం కానీ చేయనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి నాయకుడు పెట్టినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ఇంత చేసిన ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఏమైన చర్యగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళ కూటమి కావచ్చు, ఏయంగా ప్రియతమ నేత మన దేవుడు లాంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఈరోజు నిప్పు పెడుతున్నారంటే మనందరం కూడా సిగ్గుపడేటువంటి సమయం అన్నమాట. ఇది ఒక మహనీయుడికి విగ్రహానికి అక్కడ మనం చనిపోయి ఒక విగ్రహం పెట్టుకుంటే ఒక బతికి ఉన్న వారి మీద ఏదైనా దాడి చేయొచ్చు, ఒక బతికిన వారి మీద ఏదైనా మనం నిరూపించుకోవచ్చు. కానీ ఏమైన చర్య అని చెప్పి మేము ఈరోజు గాండ్లపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చనిపోయి విగ్రహాలు పెట్టినటువంటి మహనీయుని విగ్రహాలు కాల్చేంత నీచ నికృష్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే మనము సిగ్గుపడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మీకేమన్నా చాత అయితే మేమందరం మేము ఎవరికి కూడా తీలేదు. మరి ఇలాంటి పరిపాలన, ఇలాంటి కచ్చ సాధింపు ఈ కూటమి తరఫున జరుగుతుందంటే ఇప్పుడు మన ఫయాజ్ చెప్పినట్లు, పాలు చెప్పినట్లు మనం తీవ్రంగా ఉండాలా, తీవ్రంగా ఎదుర్కోవాలా. న్యాయం జరిగి మనకు అన్యాయం జరిగితే మనం కూర్చునే కూడా సిద్ధపడాల రోడ్డు మీద అని చెప్పి మరొకసారి అందరికి కూడా పిలుపునిస్తున్నాం.
ఈరోజు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి భయపడే పరిస్థితుల్లో మేము లేము. న్యాయమైన కోరికల కోసం పరిపాలన ఆయన చేయని, చెప్పిన మాటలన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవని ఎప్పుడైతే ఆ మాట తప్పితే ఆ మరుసటి రోజే బజార్కెక్కేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా సిద్ధంగా ఉందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ జయంతి రోజు మేమందరం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కక్ష సాధింపుతో 20 సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్లు ఇటీవలే తీశారు. చాలా అన్యాయం. వారి గోడు, వాళ్ళ బాధ చూసే చాలా భయంకరమైన వాతావరణం. 20 సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్లను తీయడం అంటే చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటి నుంచైనా కూడా మానుకోండి. అభివృద్ధి పథంలో ప్రభుత్వాన్ని మీరు తీసుకెళ్ళండి. మేము ఎంతవరకైనా ప్రతిపక్షంగా సహాయపడేందుకు సిద్ధంగా ఉంటాం. కానీ కక్ష సాధింపు చర్యలు, కక్ష సాధింపు వాతావరణం మంచిది కాదని మరొకసారి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఒక్క పిలుపుతో ఇంతమంది ఇక్కడికి వచ్చినటువంటి మన యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన నారాయణపేట మండల వివిధ పంచాయతీలు విచ్చేసిన ప్రతి నాయకునికి పేరు పేరున నా అభినందనలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండు కలిసి ఉన్నప్పుడు గోసి కట్టి రోడ్డుపైకి ఎక్కి పాదయాత్ర చేసి ప్రతిపక్షాలకు ముచ్చెమటములు పెట్టించిన మహానేత వైఎస్ రాజశేఖర గారు. అతను అమలుపరిచిన సంక్షేమ పథకాలు నేటికి ఎన్నటికి 2 తరాలు మారినా మర్చిపోని అటువంటి పథకాలు అమలుపరిచిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి మరణానంతరం నెలకొన్న సంక్షోభంలో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 60 సీట్లు సంపాదించి 2019లో అధికారాన్ని చేపట్టి ఈ 5 ఏళ్లలో 99% ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచిన ధీరుడు. అంతేకాకుండా సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలిచిన మగధీరుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ఇప్పుడు అధికారం మనం కోల్పోయి ఉండొచ్చు, మనం అధికారం అయితే ప్రజెంట్ కోల్పోయి ఉండొచ్చు. కానీ అధికారం కోల్పోయామంటే సింగిల్గా పోటీ చేసి మనం మొగోలుగా నిలబడ్డాం. కానీ వాళ్ళ అధికారం చేపట్టాలంటే ఒక కాలు ఒక చేయి మధ్యలో నిలబెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకు వాళ్ళకి అధికారం వచ్చింది. అయితే మనకు ఓట్ల శాతం మాత్రం 40% ఓట్లు మనకు వచ్చాయి. మనం బలంగానే ఉన్నాం. అందుకు నిదర్శనం ఎన్నికలు ముగిసి, కౌంటింగ్ ముగిసి 1 నెల రోజుల్లో గతంలో అధికారం ఉన్నప్పుడు మనకి ఎంతైతే ఒక జనవాహిని ఉందో అదే జనవాహిని ప్రత్యక్ష సాక్ష్యం. అధికారంలో ఉండి వాళ్ళు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమవుతారు. మనం పోరాటంలో సిద్ధస్తులవుతాం. మనం పోరాడానికి ఎందుకు తిరగం. చంద్రబాబు ఏం తప్పు చేసినా దాన్ని తిప్పి కొట్టడానికి జగన్ మనకు సైనికులుగా వాడుకుంటారు. మనం సైనికులుగా పనిచేస్తాం. 2 సంవత్సరాల్లో వాళ్ళకు టైం, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రం స్టార్ట్ అవుతుంది. ఇదే విధంగా మనం మూకుమ్మడిగా ఇదే విధంగా ఉండాలని ప్రతి కార్యక్రమంలో ఏ సమస్య వచ్చినా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు అందజేసి అందరూ మూకుమ్మడిగా ఇదే విధంగా ఉంటే మన ఇంటికి కూడా ప్రకారం చెప్పి ఈ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు నా తరపు నుంచి మరియు మన మండల వైఎస్ఆర్ కుటుంబ తరపు నుంచి కూడా ఏ లోకాన్ని ఉన్నా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తక్కువ సమయంలోనే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పార్టీ స్థాపించి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సేవలు అందించినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కులంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ, పార్టీతో కానీ సంబంధం లేకుండా ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నామంటే నిజంగా గర్వించదగ్గ విషయమే. ప్రస్తుత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలుకు నోచుకోనటువంటి హామీలు ఇచ్చి అధికారాన్ని చేజొందినారు. వాళ్ళకు కూడా కొంచెం సమయం ఇద్దాం. దాని సమయం తర్వాత మన పార్టీ అధ్యక్షుని ఆదేశానుసారం మనం కూడా ప్రజల పక్షాన పోరాడదాం. తద్వారా వాళ్ళు చేసినటువంటి అమలు కాని హామీలని ఎండగడదాం. అప్పటి వరకు కూడా మనం ఎవ్వరూ కూడా నిరాశ నిరుసులకు పోకుండా అందరం కూడా ఏ కార్యకర్తకు కానీ, నాయకులకు కానీ, మరియు గ్రామంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు కానీ ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం అందరం
ఐక్యంగా ఉండి యూనిటీగా పోరాడి మన పార్టీని మరింతగా కృషి చేసుకోవడానికి అందరం ఒకరికొకరు సహకరించుకుందామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.